కర్రీ చేసుకుందాం ఇప్పుడు. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నామండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం జీలకర్ర ఆవాలు, ఉప్పు, పసుపు, కారం, కొబ్బరి పొడి, ఇంకా కరివేపాకు తీసుకోవాలండి. పొయ్యి అంటించుకున్నామండి. ఇది పెడతా. వద్దులేమా, కాలదు నాకు బా అంటే తీ వీడియో తీస్తున్నా. నేను అంటించినందుకేమో ఇంత పడిపోయాయి కదా. పొంగుతుంది. అన్నం పొంగుతుందండి. అన్నమే ఎంతసేపు, కూర తొందర అయిపోతుంది. మంచిగా మాది అన్నం తయారైపోయిందండి. అన్నం రెడీ అయిందండి. ఇప్పుడు అన్నం అయిపోయింది కాబట్టి ఇంకా ఆనియన్ కర్రీ చేసుకున్నామండి. ఇప్పుడు అన్నీ సిద్ధంగా పెట్టుకొని మనం రెడీ అవుదాం. వైట్ రైస్ విత్ ఉల్లిగడ్డ కర్రీకి ఒక డిష్ అయితే మనం తీసుకోవాలండి. తర్వాత ఫైర్ అంటించుకోవాలండి. మనం ఆయిల్ వేద్దామండి. ఫస్ట్ మనం జీలకర్ర ఆవాలు వేసుకున్నామండి. తర్వాత మనం కొంచెం అవి కరివేపాకు వేసుకున్నామండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి.
మనం లైట్గా ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం తీసి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే. ఇలా చాలా బాగుంటుందండి. తర్వాత లాస్ట్కి మనం కొంచెం కారం వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్కి. ఇప్పుడు మనకి కర్రీ ఫినిష్ అయిందండి, అయిపోయింది ఇంకా కర్రీ. మనం కొంచెంసేపు మిక్స్ చేస్తూ ఉంటే అది బాగా వేగుతుందండి. ఇలా మనకి ఆనియన్ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కర్రీ ఇంకా అన్నం వేసుకున్నామండి.